మనందరూ స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేస్తుందాం. నేను ప్రతిజ్ఞ చేస్తుంటే అక్కడ అందరి కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ రోజు నుండి ఆ తోటి వారితో కూడా స్వచ్ఛతపై మరియు ఒకసారి ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇది ఏంటో మోజు హోల్డ్ చేసేద్దాం కీడు ప్లాస్టిక్ మైకమే చంపేను భూలోకమే. ఇది ఏంటో మోజు హోల్డ్ చేసేద్దాం కీడు ప్లాస్టిక్ మైకమే చంపేను భూలోకమే. ఓహో ఇలాంటి ఒక తప్పే మనం చెయ్యవచ్చా? మనం బ్రతికే భూమి మీద చెత్తే పోయవచ్చా? ఇలాంటి ఒక తప్పే మనం చెయ్యవచ్చా? మనం బ్రతికే భూమి మీద చెత్తే పోయవచ్చా? కళ్ళు మూసుకుని తప్పే మనం తెలుసుకుంటే మన రేపటి తరం జీవించే చోటెక్కడా? నో చెబుదామిక నో చెబుదామిక నో చెబుదామా? సింగిల్ యూస్ ప్లాస్టిక్ కి నో చెబుదామా? ఇది ఏంటో మోజు హోల్డ్ చేసేద్దాం కీడు ప్లాస్టిక్ మైకమే చంపేను భూలోకమే. ఇది ఏంటో మోజు హోల్డ్ చేసేద్దాం కీడు ప్లాస్టిక్ మైకమే చంపేను భూలోకమే. ఓహో ఇలాంటి ఒక తప్పే మనం చెయ్యవచ్చా? మనం బ్రతికే భూమి మీద చెత్తే పోయవచ్చా? ఇలాంటి ఒక తప్పే మనం చెయ్యవచ్చా? మనం బ్రతికే భూమి మీద చెత్తే పోయవచ్చా? కళ్ళు మూసుకుని తప్పే మనం తెలుసుకుంటే మన రేపటి తరం జీవించే చోటెక్కడా? నో చెబుదామిక నో చెబుదామిక నో చెబుదామా? ప్లాస్టిక్ అనేది వాడకూడదు. నెక్స్ట్ ప్లాస్టిక్ బదులు మనం ఆల్రెడీ మన ఏమైనా కానీ స్టీల్ కానీ కలతాలు అయ్యే వాడాలి. డిస్పోజల్ వాడకూడదు. అదేవిధంగా మన బ్యాగ్లో పాలిథిన్ పేపర్స్ సంబంధించిన బ్యాగ్లు వాడకూడదు. అలాగా మనకి కాటన్తో చేసినవి భూమితో పక్కలతో చేసినవి బ్యాగ్లు మనం వాడాలి. మన రోడ్లు మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలు బాగా చూసుకోవాలి. ఈ డ్రైనేజీలో కూడా చెత్తను పడేయకూడదు. చెత్తను పడేయడానికి ఒక ప్రత్యేకమైన స్థలంలో మనం పడేయాలి. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. మన వీధిని మనం శుభ్రం చేసుకోవాలి. ఇదంతా మనం జాగ్రత్తగా మనం చేసుకుంటూ ఉండాలి. మనం నలుగురికి చెప్పాలి, మనం ఆచరించాలి. వాడకూడదు. మనం ఇలాగా గొంతు కానీ మనం అదేవిధంగా డిస్పోజల్ గ్లాసులు డిస్పోజల్ బాటిల్స్ వాడకుండా మనం స్టీల్ బాటిల్స్ కాపర్ బాటిల్స్ అలాంటివి మనం వాడాలి. ముఖ్యంగా ఏంటంటే డ్రైనేజీలో మనం తినే ఏదైనా సరే
దాంట్లో పడేయకుండా ఒక డస్ట్బిన్లు చేసి మన వీధుల్ని మన ఇంటి దగ్గర పరిసర ప్రాంతాలని మనమే కాపాడుకోవాలి, మనమే శుభ్రం చేసుకోవాలి, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. అలాగే పరిసర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనకి మొబైల్స్ ప్లాస్టిక్స్ అనేది మనం వాడకూడదు. నిషేధము. మనం ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా సరే ప్లేట్లో ప్లాస్టిక్ ప్లేట్లు, అలాగే గ్లాసులు, డిస్పోజల్ గ్లాసులు, ప్రతిదీ కూడా ప్లాస్టిక్ అయిపోతుంది. మనం కొబ్బరి బోనం తాగాలన్నా కూడా స్ట్రా పెట్టి తాగుతుంది. బయటకు వెళ్ళి టీ తాగాలన్నా ప్లాస్టిక్ కప్పులు తాగాలి. అవన్నీ ఏంటంటే మనకి మన బాడీని క్షీణించేసారు. క్యాన్సర్ ప్రధాన కారణం ప్లాస్టిక్ అన్నారు. ఇప్పుడు మన మోడీ గారు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రధానంగా స్వచ్ఛ భారతం పెట్టింది. ప్రతి నెల 3వ శనివారం. అంటే ఒక్కో శనివారం మనకి ఒక్కో కాన్సెప్ట్ అన్నారు. పోయిన వారం ఏంటంటే వీధులు మురికి చేయరాదని, అంటే ఈ వారం వచ్చేసరికి ప్లాస్టిక్ నిషేధం. మన ఇళ్ళలో ఏమైనా ప్లాస్టిక్ ఉంటే తీసేసి స్వచ్ఛంగా స్టీల్ బాటిల్స్ తాగడానికి, అలాగే కప్పులు టీ తాగడానికి ప్లాస్టిక్ కప్పులు కాకుండా గాజు కప్పులు కానీ, పింగాణి కప్పులు కానీ, ప్లేట్లు స్టీల్ ప్లేట్లు కానీ, కాపర్ ప్లేట్లు కానీ, అలాగే సంచులు. ఇంతకుముందు బజార్కి వెళ్తేప్పుడు ఒక సంచి కంపల్సరీ పట్టుకెళ్ళాలి. మనం ఇప్పుడు పట్టుకెళ్ళలేదు. వచ్చేది వెళ్ళిపోతున్నాం. వచ్చే 10 కేజీలతో ఇలాంటి కవర్లన్నీ తెచ్చేసుకుందాం. ఆ కవర్లు పట్టుకోవడంలో ఏమవుతుంది, మనకి అందులో ఉన్న మైక్రాన్స్ వాడుతున్నాం. మనం ప్లాస్టిక్ తగ్గిద్దాం, పాత పద్ధతిలో పాటిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అమ్మా మన పిల్లలు కూడా ఆల్రెడీ ప్లాస్టిక్ వాడకుండా జాగ్రత్త పడి ఈ గ్లాసులు, స్టీల్ గ్లాసులు అమ్మా వీటిని మనం వాడేలాగా చూసుకుందాం. ప్లాస్టిక్ దూరంగా ఉంచుదాం. అమ్మా సత్యమేవ జయతే స్వచ్ఛమేవ జయతే స్వచ్ఛమేవ జయతే స్వచ్ఛమేవ జయతే